The crude and dangerous ways of British development. Bablu, Ganesh ఎక్కడా? అక్క, గణేష్ ఎక్కడా? బాత్రూమ్ లో ఉన్నాడా? బాత్రూమ్ లో ఉన్నది మిస్టర్ సుబ్బారావు, నా మొగుడు. మరి గణేష్ ఏడి? నాకేం తెలుసు, వెళ్ళి అమ్మమ్మని అడుగు. అమ్మమ్మా, అమ్మమ్మా, కంగారు. గణేష్ ఏడి? అవును, పొద్దున్న నుంచి కనపడటం లేదు. బయటికి ఏమన్నా వెళ్ళాడా? అది అసలే గణేష్ కనిపించట్లేదని ఇందాక నుంచి కలవరిస్తోంది. దాన్ని రెచ్చగొట్టుకే అమ్మమ్మ. నేను రెచ్చగొట్టడం అంటే పిచ్చిదానా? అతను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్క సెకండ్ కూడా వదలకుండా అతను చుట్టూ తిరుగుతూనే ఉంది. కావాలంటే చెప్పమను, పెళ్లి చేసేస్తాను. బుద్ధుందా మీకు? ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొస్తే నేను మొగుడు కోసం అల్లాడుతున్నట్టేనా? అసలు అతను ఎవరో తెలుసా మీకు? ఎవరెతను? నీ క్లాస్మేటేగా. సడన్ గా ఇంటికి తీసుకొచ్చావు. వచ్చిన దగ్గర నుంచి కొత్త పెళ్ళల్లా చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్తున్నావు. ఇదంతా చూసి మేమేమనుకోవాలి? ఏంటక్క అమ్మ మీద అర్థం లేకుండా మాట్లాడుతుంటే నువ్వు కూడా? అసలు మీరు అనుకున్నట్టు అదేమీ లేదు. ఏం లేదమ్మా, అతనికి అందం లేదా, చదువు లేదా, లేకపోతే స్టేటస్ లేదా? ఇంకా ఎందుకమ్మా దాస్తావు? నీ మనసులో ఉండి చెప్పేసే. అమ్మమ్మ, మీరందరూ అనుకున్నట్టు అతను నా క్లాస్మేట్ కాదు, మా జైల్లో ఒక ఖైదీ. మస్తాన్ని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తాడని నమ్మి బయటకు తీసుకొచ్చాను. మంచి వాళ్ళ నటించి నన్ను మోసం చేసి పారిపోయాడు. చీట్. ఖైదీ బుద్ధి చూపించాడా? ఎన్ని అనుకున్నాను, ఎంత నమ్మాను. నా దగ్గరే ఖైదీ బుద్ధి చూపించి నమ్మక ద్రోహం చేశాడు. చిన్న వాక్ వెళ్దామని అలా రోడ్డు మీదకి వెళ్ళాను. పేపర్ చూస్తే మస్తాన్ చనిపోయిన వార్త పడింది. పోలీసులు నేనే రమ్మన్నాను. మస్తాన్ చనిపోతే నేనెందుకు అనవసరంగా, అందుకే వెళుతున్నాను. మీరు తర్వాత వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. అమ్మా, మీ అమ్మాయి చెప్పింది నిజం. నేను కేవలం ఖైదీని అయినా నన్ను కూడా మనుషులు ఆదరించి ఇంట్లో ఆశ్రమించి సొంత వాడిలా చూసుకున్నారు. అందరికీ థ్యాంక్స్. బాయ్ చిల్డ్రన్. నీకు హెల్ప్ చేయడానికి జైలు నుండి బయటకు వచ్చాడు. పారిపోయే అవకాశం ఉండి కూడా సిన్సియర్గా పోలీసులకు సరెండర్ అయ్యాడు. అతని బుద్ధి ఖైదీ బుద్ధి అయితే మన బుద్ధి బుద్ధమ్మా. మేము జైలుకొస్తే అంకుల్ని చూడొచ్చా? అంకుల్ని కూడా ఇలాగే పట్టుకో, వదలద్దు. రాజహంసవో రాత్రి హింసవో రాచిలకారావే ఓ రసరంబారావే. సంటి మన్మథ జంట తుమ్మెద సరసానికి రారా, నీ వరసే రుచిలేరా. ఉయ్యారి గోదారి నీ ఉళ్ళోనే ఈదేస్తా, అందాల గంధాలన్నీ మెల్లోనే పూసేస్తా. సరిపద మరి నీదే ఆలస్యం, సరిగమ పద నీకే ఆహ్వానం. రాజహంసవో రాత్రి హింసవో రాచిలకారావే ఓ రసరంబారావే.
శ్రీచిలకమ్మ కులుకు సింగారాలే చిలుకు విరహాల వీణనే సరసంగమీటనా సిగ్గే మొగ్గలే విచ్చేనులే నీ బుగ్గ నిగ్గులే తేలేనులే రాజహంసవో రాత్రి హింసవా చిలక రావే ఓ రసరంబ రావే సంటి మన్మథ జంట తుమ్మిద సరసానికి రారా నీ వరసే రుచిలేరా ఇచ్చేశారా మనసు ఇక రానే రాదని తెలుసు కౌగిళ్ళ కంచెలు కసీడు మేయగా ఎన్నాలాగుణమై కొరిక మన తాంబూలాలకే తయారుగా రాజహంసవో రాత్రి హింసవో రాచిలక రావే ఓ రసరంబ రావే సంటి మన్మథ జంట తుమ్మిద సరసానికి రారా నీ వరసే రుచిలేరా కన్ను మూస్తే కల్లోకొస్తాండ్రా ఉడుం పట్టు పట్టిండు నో డౌట్ మస్తాన్గా నాడే సంపేసి ఉంటాడు కాన్ని సంపి నన్ను ఇడిసిందంటే గాడి బ్రెయిన్లో ఏదో ఉండే ఉంటది. వాడెవరో తెలియదు, వాడి మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? చిన్న క్లూ ఇవ్వండి, పట్టేస్తాను. పట్టవరే నీ పెండ్లం కాళ్ళు. నిన్నటికి నిన్న కొంచెగాని కొత్త జాబ్ మీద కూకబెట్టినట్టు మనందరినీ మూలుగుకబెట్టిండు. నిన్నటికి నిన్న నువ్వు దుట్టు బిక్కినేసిన హైటెక్ సెక్యూరిటీని పోరగాన్ లెక్క జంపింగ్ చేసుకుంటూ వచ్చి నా పీక నొక్కిండు. కప్పుడు ఒక్కరాలే నన్ను సేవ్ చేయడానికి. సార్ అది కాదు. అరే సప్పుడు చేయకు. కార్పొరేషన్ల కుక్కలు బట్టేటోడు వేసుకుంటాను కాకి గుడ్డలు, మీరు వేసుకుంటాండ్రు. ఫరక్ ఏముంది భయ? ఫైనల్ చెప్తున్నా, శనివారం లోపు నువ్వు పోలీసుని ప్రూవ్ చేసుకో, లేకుంటే ఆదివారం చార్మినార్ చౌరస్తలా నీ చావు దినం పెడతా. అర్థమైందా? ఏంట్రా ఇది? టీరా ఇది? సబ్ జైలర్ కొండరావుకి టీరాది చంపేస్తాను. ఈసారి నుంచి ఈ క్యాంపస్ లో టీ టీ అన్న మాట వినపడతారా? చంపేస్తాను రే. కాఫీ 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 తీసుకొస్తా. ఏమన్నా పబ్లిక్ లో గంజాయి అవుతున్నావు? జైలరమ్మ చూస్తే గొడవ అవుతుంది. జైలరమ్మ మనల్ని చూసేదేమిట్రా, మనమేమిటో జైలరమ్మకు చూపెడదాం అన్నా. స్టోర్ రూమ్ లో వీర్రాజు గణేష్ దారుణంగా కొట్టుకుంటున్నారమ్మా. గణేష్ అన్న ఆ వీర్రాజు గారు జైలరమ్మని స్టోర్ రూమ్ లో బలవంతం చేస్తున్నానా? సెక్యూరిటీలో ఇవ్వలేరన్నా, వెళ్ళి కాపాడన్నా. రండి బాబు రండి, మన ఖైదీ సోదరులందరికీ భారీ ఉచిత ప్రదర్శన. అదేమిటంటే బెడ్రూమ్ గా మారిన మన స్టోర్ రూమ్. ఖైదీ గణేష్ బిగిగా ఇట్లో ఆ స్టోర్ రూమ్ లో ఉన్నా సార్. ఆ డోర్ ఓపెన్ చేయండి.
ప్రియా, ఏమిటిదంతా? ఎందుకు చేసావు ఈ పని? సార్, మీరు ఇలా అడగొచ్చా? 4 గోడల మధ్య అడగాల్సిన ప్రశ్నని నలుగురిలో అడుగుతున్నారు. ఇది న్యాయమేనా? మీరు పబ్లిక్ గా చేస్తే తప్పులేదు, కానీ నేను పబ్లిక్ గా అడిగితే తప్పొచ్చిందా? చెప్పు. ఏం చెప్పమంటారు? వీళ్ళు చెప్పేదంతా నిజమా? అంటే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా? అవును, ఉంది. I love him. I love him. I love him. I love him.